నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు ఫ్యామిలీ వివాదం రోజుకొక ట్విస్ట్‌గా తిరుగుతూ ఉంది. మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్‌గా జరిగిన కొన్ని ఇష్యూస్ గురించి నేను కిరణ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పూల్దాస్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో. నమస్తే సార్. నమస్తే ప్రియాంక గారు. ఇవాళ మార్నింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. అది హ్మ్. ఎంతవరకు జెన్యూన్, అసలు ఏంటి అనేది మీతో మాట్లాడి తెలుసుకుందామని అనుకుంటున్నాము. హ్మ్. శోభా నాగిరెడ్డి జయంతి ఇవాళ. సో దీనికి గాను మంచు మనోజ్, మౌనిక ఆళ్లగడ్డకి వెళ్తున్నారు 1000 కార్లతో అని అనేసి వింటున్నాం. అదొక టాపిక్ అయితే, మంచు మనోజ్ రాజకీయ ప్రవేశం చేస్తున్నాడు అని అనేసి వినిపిస్తోంది. అది కూడా జనసేన పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రకటన ఇవ్వబోతున్నారు ఇవాళ ఈవినింగ్ అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. ప్రియాంక గారు, ఈ రకమైన ఒక గాసిప్స్ రావటానికి, ఇలాంటి ఒక వార్తలు వైరల్ అవటానికి రీజన్ గాసిపా? అంటే గాసిప్ అన్న ఇలాంటి ప్రచారం అందాం. ఈ రకమైన ప్రచారం జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ పట్ల మనోజ్ చూపించే ప్రేమే. ఒకవైపేమో వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి, అదే మెగా ఫ్యామిలీకి వాళ్ళ నాన్నగారికి పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. కానీ విచిత్రంగా ఈ అబ్బాయి మాత్రం, మనోజ్ మాత్రం పవన్ కళ్యాణ్ పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటాడు. మీరు ఎన్నికల ముందు కూడా ఈ ప్రచారం పెద్ద ఎత్తున వచ్చింది. భూమా మౌనిక రాజకీయంగా జనసేన పార్టీలో చేరుతుంది, మనోజ్ రీజన్ తోటి ఆమె రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాళ్ళకి టికెట్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ అని. కానీ అవేవి నిజం కాలేదు. ఇవాళ కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. రీజన్ ఏంటంటే, వాళ్ళది సహజంగా రాజకీయ ఫ్యామిలీ. వాళ్ళ అక్క మౌనిక, వాళ్ళ అక్క ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత పిఆర్పీకి వచ్చారు. పిఆర్పీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. పిఆర్పీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. సో ఇద్దరు దురదృష్టవశాత్తు ఇద్దరు మరణించారు. మరణించిన తర్వాత ఇవాళ ఆ కుటుంబానికి పెద్ద అఖిలప్రియ, భూమా అఖిలప్రియ. ఆమె తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో, ఒకే పార్టీలో ఇద్దరు అక్కా చెల్లెలు ఇద్దరికి టికెట్లు ఇవ్వటం అనేది కొంచెం సాధ్యపడదు. కాబట్టి వీళ్ళు జనసేన పార్టీలోకి వస్తారన్న ప్రచారం గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారమే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీతో ఘర్షణ పడుతున్నాడు. ఈ ఘర్షణ నేపథ్యంలో పొలిటికల్గా కూడా తనకి మద్దతు రావటానికి, పొలిటికల్గా కూడా జనసేన పార్టీలోకి వస్తారు అని ప్రచారం. ఆయన ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని బాగా బాహాటంగా సపోర్ట్ చేసిన వ్యక్తి. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన మంచు మనోజ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని చాలా ప్రేమను ప్రదర్శిస్తారు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన భావజాలం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి ప్రచారం అయింది. అయినప్పటికీ ఈయన రాజకీయాల్లోకి వస్తాడా అంటే ఇది క్వశ్చన్ మార్కే. వస్తే మౌనికనే వస్తుంది. ఎందుకంటే మౌనికది రాజకీయ కుటుంబం, ఈయనది సినిమా కుటుంబం. డెఫినెట్గా వస్తే మౌనికనే చేరాలి. మౌనిక, మనోజ్ ఇద్దరు కలిసి జనసేన పార్టీలో చేరాలి. కానీ ఈ దశలో ఆ రకమైన పరిణామాలు జరుగుతాయని నేను అనుకోను. అంటే అఖిలప్రియ షీస్ ఫ్రమ్ తెలుగుదేశం కదా, అండ్ వీళ్ళు ఇక్కడ జనసేనకు వెళ్తారు అంటే అప్పుడు మనకి ఎలాంటి క్లాషెస్ రావు, అందులో వాళ్ళిద్దరికి కూడా పడట్లేదు అన్న విషయం తెలుస్తూనే ఉంది మనం. అంటే మనం గత చరిత్రను మనం చూస్తే ప్రియాంక గారు, చాలా మంది అన్నదమ్ములు రెండు పార్టీల్లో ఉన్న చరిత్రలు చాలా మంది ఉన్నారు. చాలా మందిని చూడొచ్చు. అన్న ఒక పార్టీలో ఉంటే తమ్ముడు ఒక పార్టీలో. అంటే ఎవరి కుటుంబం వాళ్ళదే కదండి. పెళ్ళైనాక ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరి భావజాలం వాళ్ళదే. అన్న చిరంజీవిని ఇష్టపడితే తమ్ముడు బాలకృష్ణని ఇష్టపడచ్చు, తప్పేముంది? అలానే అన్న అంటే అక్క తెలుగుదేశం పార్టీని ఇష్టపడితే చెల్లెలు జనసేన పార్టీని ఇష్టపడచ్చు, తప్పేం లేదు అందులో. అంటే ఇప్పుడు మనోజ్ కి, విష్ణుకి ఎలా అయితే గొడవలు అవుతున్నాయో, వీళ్ళది పైకి కనిపిస్తోంది, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, జనాల్లోకి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళిద్దరు అక్క చెల్లెల మధ్యలో కూడా గొడవలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయన్న ప్రచారం ఉంది. కానీ గొడవలు లేవు అవుతున్నాయన్న ప్రచారం మాత్రమే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఆమె తల్లి పాత్ర పోషించాల్సిన పరిస్థితిలో ఉంది అఖిలప్రియ. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. సో అన్ని వాళ్ళకి సంబంధించిన అనేక ఆస్తులు, కొంత వివాదాల్లో కూడా, హైదరాబాద్లో చాలా ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి, వివాదాల్లో కూడా ఉన్నాయి. సో ఆ గొడవ నేపథ్యంలో వస్తున్నారు. ఆ గొడవ ఉంది కాబట్టే జనసేన పార్టీలోకి వస్తారని నేను అనుకోవట్లేదు. కానీ సహజంగా ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా జనసేనలోకి వచ్చే కుటుంబమే అది. భూమా మౌనిక అండ్ మనోజ్ మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండి, అంటే మీ నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయర్ ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వస్తారు. ఏదో ఒక రోజు 2029 ఎన్నికల్లో భూమా మౌనిక పోటీ చేస్తుంది జనసేన తరఫున, అందులో ఖాయం. కానీ ఇప్పుడు వస్తుందా అంటే, ఈ వివాదాల నేపథ్యంలో
కావాలని తీసుకున్నారు జనసేన పార్టీలోకి అన్న అపప్రదను జనసేన పార్టీ మోయేది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ముద్రగడ తనయ క్రాంతి గారు, ముద్రగడ గారు వైసీపీలో చేరే పవన్ కళ్యాణ్ దుమ్ముగా తిడుతున్న సందర్భంలో నాన్న నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా పోరాడింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆ రోజు నేను జనసేన పార్టీలో చేరతానంటే కుటుంబాల మధ్య నేను చిచ్చు పెట్టను, దయచేసి వద్దమ్మా, నాకు అపప్రద వద్దు, ఎన్నికలప్పుడు ఈ రకంగా కుటుంబాన్ని చీల్చేయడం అపప్రద వద్దు, ఎన్నికలు అయిపోయిన తర్వాత నిజంగా మీకు రావాలని ఉంటే నాకు అవకాశం ఉంటే తీసుకుంటానన్నాడు. ఈ మధ్య కాలంలో ఆమె పార్టీలో చేరింది. కాబట్టి ఆ కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రోత్సహిస్తున్నాడన్న భావనలో పార్టీలోకి వెళితే ఉంటది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వాళ్ళ ఆ ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేసినా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే అవకాశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా భూమా, మౌనిక అండ్ మనోజ్ జనసేన పార్టీలోకి వస్తారు ఖాయమది. సో మీరు మోహన్ బాబు పట్ల ఎందుకు అంత ఉదారత చూపిస్తున్నారు? తప్పు కదా ఇది, సమాజం ప్రశ్నించదా ఇది? సో డెఫినెట్గా ఈ అంశంలో మోహన్ బాబు పట్ల వివక్ష కనబడుతోందంటే అల్లు అర్జున్ పట్ల వ్యవహరించిన రీతిలో మోహన్ బాబు పట్ల ఈ వ్యవస్థ పనిచేయలేదు. ఒకటే ప్రభుత్వం, ఒకటే పోలీసులు, ఒకటే పోలీసు వ్యవస్థ, ఒకటే ప్రభుత్వం, ఒకటే న్యాయ వ్యవస్థ ఇద్దరు సెలబ్రిటీల పట్ల భిన్నంగా వ్యవహరిస్తోంది. ఈ అంశం మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో చర్చకు వస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు దాకా ఈ విషయం వెళ్ళకపోతే కనీసం ఆయన పరిశీలించి ఎందుకు ఆయన తాత్సారం చేస్తున్నారు, ఏంటి సంగతి అని అడగాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంటెన్షనల్ అండి. మీరు చూసారా మోహన్ బాబు ఫేస్ ఎంత ఉగ్ర రూపంతో ఎలా కొట్టాడు చూసారా? నిజంగా కణతెక్క తగులుంటే చనిపోయేవాడు కదా అతను. హత్యాయత్నం కేసే కదా అది పెట్టింది. మరి హత్యాయత్నం కేసు పెట్టినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో ఇంకా మీరు ప్రభావితం చేయడానికి మీరు అవకాశాలు ఇస్తున్నారా? రాజీలు చేసుకోవడానికి మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ కూడా ఇవ్వచ్చు కదా అవకాశాలు, ఎందుకు ఇవ్వలేదు? సో ఇది ప్రధానంగా బహిరంగ క్షమాపణ చెప్పలేదండి ఇప్పటివరకు ఆయన మోహన్ బాబు గారు. విలేకరులకు అక్కడ క్షమాపణ, ఆ వ్యక్తిని ఎవరైతే బాధిత వ్యక్తి రంజిత్ ఉన్నాడో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు సారీ చెప్పాడు ఆ కుటుంబానికి. అలాగే విలేకరులకు కూడా నేను సారీ చెప్తున్నా అని చెప్పాడు తప్ప ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ ప్రకటన చెయ్యలేదు. లేకపోతే ఆయన బయటకు వచ్చి మాట్లాడడానికి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం ఉంటే ఎలాగో అరెస్ట్ చేయరు.